మాది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఓ చిన్న గ్రామం. నా పేరు వేదవతి. 2004 నాటికి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. ఇక ఆ రోజే మా మేనత్త ఎప్పట్లాగే మా ఇంటికైతే రావటం జరిగింది. అయితే అప్పుడే కాలేజీకి వెళ్తున్నటువంటి నన్ను చూసి, ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండొచ్చు కదా, రేపు కాలేజీకి వెళ్ళొచ్చు అని అత్తమ్మ అంది. ఇది ఎగ్జామ్ టైం కదా, నేను వెళ్ళాలి అని అత్తమ్మతో చెప్పి అక్కడి నుండి కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మధ్యాహ్నం 3 గంటల సమయానికి స్వయంగా మా నాన్నగారే అత్తమ్మను బస్సు ఎక్కించి అక్కడి నుండి వాళ్ళ ఊరికైతే పంపించారు. ఇక నేను వచ్చేసరికి మా అత్తమ్మ ఇంట్లో కనిపించలేదు. కానీ అమ్మ, నాన్న, అన్నయ్య వీళ్ళంతా కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక అప్పుడే కాలేజీ నుండి ఇంట్లో అడుగు పెడుతున్న నన్ను పిలిచి, నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాము, నిజం చెప్పు, మీ మేనత్త కొడుకు ప్రసాద్ అంటే నీకు ఇష్టమేనా అని అడిగారు. నేను ఇంకేమీ సమాధానం చెప్పకుండా, తనంటే నాకు ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పాను కదా, అయినా మళ్ళీ దాని గురించే మాట్లాడతారేంటి అలా అన్నాను. ఇంకేం మాట్లాడలేదు. ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాం. మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్ళేసరికి నాకంటే ఒక అరగంట ముందుగానే మా అత్తమ్మ కాలేజీ దగ్గర నా కోసం ఎదురు చూస్తుంది. తనను చూడగానే నేను షాక్ అయ్యాను. అత్తమ్మ, ఎంత పొద్దున్నే నువ్వు కాలేజీకి వచ్చావేంటి అని అడగ్గా, నీకోసమే వచ్చాను అని చెప్పింది. నా కోసం ఇక్కడికి రావటం ఏంటి అనగా, మొక్కసూటిగా అడుగుతున్నాను, ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పు, మీ బావను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమా కాదా అని అడిగింది. తాను అలా అడిగేసరికి కోపంగా చూస్తూ, నీకేమైనా పిచ్చా అత్తమ్మా, కాలేజీకి వచ్చి ఇలాంటి విషయాన్ని అడుగుతావేంటి, అసలు నా వయసు ఎంతో నీకు తెలుసా, ఈ మాట ఇక్కడ ఉన్నవాళ్ళు విన్నారంటే నవ్విపోతారు, అయినా ఎప్పుడు చూసినా పెళ్లి గురించేనా, ఇంకేం మాటలు ఉండవా, నీ కొడుకంటే నాకు అసలు ఇష్టం లేదు, అయినా ఎప్పట్లో పెళ్లి చేసుకోవటం ఏంటి, నా చదువు పూర్తయితే కానీ నాకు ఆలోచన లేదు, ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడితే పెద్దదానివని కూడా చూడను అని క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇక ఆ రోజంతా కూడా నా మనసు ఏమీ బాగలేదు, బాగా డిస్టర్బ్ అయ్యాను. సమయం గడిచే వరకు క్లాసులో ఏదో ఒక విధంగా గడిపాను. ఇక ఆ విషయాన్ని ఇంట్లో చెప్తే మా నాన్న అత్తమ్మ దగ్గరికి వెళ్ళి గొడవ పడతారేమో అని ఆ భయంతో ఎవరికీ చెప్పలేదు. ఇక అప్పటి నుండి సుమారుగా 6 నెలల వరకు మా అత్తమ్మ మా ఇంటికి రావటం మానేసింది. అంతకుముందు సుమారుగా నెలకి 1 లేదా 2 సార్లు దగ్గరగా వచ్చి పోతూ ఉండేది. కానీ ఇక మీద రావటం మానేయటంతో మా నాన్న మనసు ఉండబట్టగా వారే ఒకరోజు వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ దీని గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా అలాంటిది ఏమీ కూడా లేదు. నాన్నతో ఎంతో సరదాగా మాట్లాడారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి తిరిగి మా నాన్నగారు కూడా ఊరొచ్చేయటం జరిగింది. అయితే మా నాన్న ఆ రోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, అప్పటికే కొత్తగా ఇల్లు కట్టే ప్రయత్నంలో మేమైతే ఉన్నాం. మా అత్తమ్మ మాకు కొంచెం మొత్తంలో డబ్బు అయితే అప్పు తీర్చాల్సి ఉంది. ఇక అదే డబ్బులు అడుగుదామని అనుకున్నారు. కానీ వారి మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతో సరదాగా గడిపేసరికి మళ్ళీ ఈ టైంలో డబ్బులు అడిగి వారి మనసును ఇబ్బంది పడ్డం ఎందుకు అనుకున్నారు. ఇంకా ఎప్పుడైనా అవకాశం ఉంటే అప్పుడు అడగొచ్చు అనుకున్నారు. ఎందుకని చెప్పి ఆ విషయాన్ని వదిలేశారు. ఇక అలా వస్తూనే సిటీలో ఉన్నటువంటి పంతులు గారిని కలువగా ఇంటి నిర్మాణానికి ఒక మంచి ముహూర్తాన్ని తానైతే చెప్పారు. అయితే మేము ఉంటున్నటువంటి ఊరిలో మాకు స్థలం అయితే ఉండేది కాదు. ప్రస్తుతం అప్పటికి మేము ఉంటున్నటువంటి ఇల్లు కూడా మాది కాదు, మా పెదనాన్న వాళ్ళది. మాకు స్థలం ఉంది అనుకుంటే అది మా పొలంలో మాత్రమే. పొలానికి ఊరికి సుమారుగా 100 మీటర్ల దూరం, అంటే కొంచెం దూరమే ఉంటుంది. ఇక అక్కడే మేమైతే ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించాం. ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 4:27 గృహానికి శంకుస్థాపన చేశాం. ఇక ఆ మరుసటి రోజు నుండి పని మొదలు పెట్టాం. ఇక ఆ విషయం సుమారుగా 10 రోజుల వరకు మా అత్తమ్మకు తెలీదు. ఆ తర్వాత ఎవరో చెప్పడంతో
మేము ఇల్లు కడుతున్న విషయాన్ని తెలుసుకుని ఒకనాటి సాయంత్రం వేళ అత్తమ్మ మా ఇంటికైతే వచ్చింది. అయితే సాధారణంగా ఎప్పుడూ కూడా వట్టి చేతులతో వచ్చే అత్తమ్మ ఆ రోజు మాత్రం ఒక సంచి నిండుగా తాను బట్టలు తీసుకొచ్చింది. ఏం జరిగింది, ఎప్పుడు లేనిది ఇలా రావటం ఏంటని మేము ఆలోచిస్తుంటే తానే మా అనుమానాన్ని గ్రహించి, అందరూ విడ్డూరంగా చూస్తారేంటి, ఇల్లు కడుతున్నారని వేరే వాళ్ళ ద్వారా నాకైతే తెలిసింది. మీరు చెప్పకపోయినా సరే నా మనసుని నేను కట్టుకోలేకపోయాను. నేను ఇల్లు కట్టేటప్పుడు ఒక్క ఏడాది పాటు నాకు సహాయం చేశారు. మరి మీరు ఇల్లు కడుతున్నారు కదా, నేను సాయం చేయొద్దా? అందుకే ఒక నెల రోజులు పనిచేద్దామని వచ్చాను అలా చెప్పింది. అత్తమ్మ మాటలు విన్నటువంటి నాన్న కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఇంతవరకు జరిగినటువంటి గొడవలన్నీ కూడా తాను మర్చిపోయింది. మాకు కావలసింది కూడా అది అని అంతా సంతోషంగా ఇంటి పనులు చేస్తుంటే మా అత్తమ్మ మాత్రం మా అందరికంటే ఎక్కువగా కష్టపడుతుంది. చీకటి ఉండగానే లేచి అక్కడికి వెళ్ళిపోయేది. మళ్ళీ రాత్రి 7 లేదా 8 గంటల వరకు కానీ ఇంటికొచ్చేది కాదు. అయితే మొదటి నుండి కూడా తన పని అలాగే ఉంటుంది. ఏ పని చేసినా సరే దానిలో పూర్తిగా లీనమైపోయే మనిషి. తనకు ఎప్పటి నుండో అటువంటి అలవాటైతే ఉంది. ఇలా మరికొద్ది రోజులు గడిచేసరికి సరిగ్గా ఒక నెల రోజుల తరువాత స్లాబ్ లెవెల్ వరకు ఇంటి నిర్మాణం అయితే చేరుకుంది. ఇక ఆ మధ్యలో 2-3 సార్లు మా అత్తమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం ఇదంతా కూడా జరుగుతున్న తరుణంలోనే మేము అడగకుండానే మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తెచ్చి ఇచ్చింది. అది కూడా ఒకదానికి మంచిదే అనుకున్నాం. మనం అడగకుండానే డబ్బులు ఎదురుస్తే ఎవరు కాదంటారు. మేం కూడా అలానే తీసుకున్నాం. ఇక అప్పటి నుండి వారికి మాకు ఎటువంటి గొడవలు కూడా లేవు. అంతా కలిసి హాయిగా ఉంటున్నాం. ఇంకా మరికొద్ది రోజుల్లో స్లాబ్ వర్క్ కూడా పూర్తయింది. ఎన్నాళ్ళు సహాయం చేశాం, ఇంకా ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటాం. మీ ఇంట్లో కూడా నువ్వు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని నాన్న చెప్పారట. కానీ ఇంకో 10 రోజులు ఉండి తరువాత వెళ్తాను అంతే. ఇక అలాగే మాతో పాటు పనిచేస్తూ సరిగ్గా తాను చెప్పినట్టుగానే 10 రోజులు గడిచేసరికి ఒకనాటి సాయంత్రం మా అత్తమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరింది. అలా వెళ్ళే టైంలో మా అత్తమ్మ వద్దంటున్నా సరే మా నాన్న తన చేతిలో కొంచెం డబ్బులు పెట్టి మరీ పంపారు. ఆ తరువాత ఇంకో 2 నెలల వ్యవధిలో గృహ నిర్మాణం పూర్తయింది. చేతిలో డబ్బులు ఉండటం, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగిపోవడంతో ఇల్లు నిర్మాణం చాలా తొందరగా పూర్తయిందని అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక మంచి ముహూర్తంలో గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఆ శుభకార్యానికి మా బంధువులందరినీ ఆహ్వానించాం. ముఖ్యంగా మా అత్తమ్మ వాళ్ళని. చాలా గ్రాండ్గా గృహప్రవేశం పూర్తయింది. అయితే అప్పుడే ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారట. కానీ మా అన్నయ్యకైతే ఇంకా పెళ్లి కాలేదు. వాడికి పెళ్లి చేశాక కొడుకు కోడలతో ఇంట్లో ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు అని అప్పటికే మా నాన్నగారైతే ఓ మొక్కు పెట్టుకున్నారు. ఇక అదే విషయాన్ని పంతులు గారితో చెప్పగా, సరే అది కూడా తొందరగా జరిగితే మంచిది అన్నారట. గృహప్రవేశం పూర్తయింది 3 రోజుల్లోనే. అంతవరకు మేము ఉంటున్నటువంటి ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని కూడా కొత్త ఇంట్లోకి తీసుకొచ్చాం. ఇక ఆ రోజు నుండి కూడా ఆ కొత్త ఇంట్లో మేము నివసిస్తున్నాం. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు మా అత్తమ్మ అయితే ఇంటికి వచ్చేది, వెళ్తూ ఉండేది. ఇదంతా కూడా యథావిధిగా జరిగేది. ఇక అన్నీ మర్చిపోగి ఎంతో హాయిగా ఉంటున్న తరుణంలో అప్పుడు మా అన్నయ్యకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సంబంధం అయితే కుదిరింది. అమ్మాయిది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పల్లెటూరు. సంబంధం కుదిరాక అక్కడ ఏదో అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. ఇక అదే జాతరకు మమ్మల్ని రమ్మని మా వదిన వాళ్ళైతే కబురు పంపారు. ఇక మొదటిసారిగా బంధుత్వం కలుపుకోవటం వల్ల ఎలా అయినా సరే వెళ్ళి తీరాలి అనుకున్నాం. కానీ నాకేమో ఎగ్జామ్ టైం. అందుకే నేను కాకుండా అమ్మ, నాన్న, అన్నయ్య అలాగే మా తమ్ముడు ఈ 4 వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. అయితే 4 రోజులు మా పెద్దమ్మ వారి పిల్లల్ని ఇంట్లో తోడుగా పెట్టుకోమని అమ్మ చెప్పింది. అందుకు నేను కూడా సరే అన్నాను.
వారు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళాక నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. ఆ రోజు కాలేజీకి వెళ్ళి వచ్చాక ఇంట్లో వంట పని పూర్తి చేసుకుని మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరినో ఒకరిని రాత్రికి పడుకోవటానికి తోడుగా రమ్మని చెప్పాను. అయితే మా పెదనాన్నగారికి మొత్తం 5గురు పిల్లలు. 2 అన్నయ్యలకు పెళ్ళిళ్ళకి వారు హైదరాబాదులో ఉంటున్నారు. ఇక అక్క కూడా పెళ్ళయింది, అత్తవారింట్లో ఉంటుంది. ఇక మిగిలింది మా చిన్న అన్నయ్య, వాడు హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. ఇక వాడి తరువాత నాకంటే వయసులో 1 సంవత్సరం చిన్నదైనటువంటి నా చెల్లి. తాను వస్తే మాత్రమే నాకు తోడుగా రావాలి, కానీ తనకు పీరియడ్స్ టైం అని చెప్పింది. అయితే మా పెద్దమ్మ, చెల్లి అక్కడికి రావటం అంటే ఇప్పుడు కుదరదమ్మా, ఓ పని చెయ్యి, ఇంటికి లాక్ చేసి నువ్వే ఇక్కడికి రా అని చెప్పింది. కానీ ఇల్లు వదిలిపెట్టడం నాకైతే ఇష్టం లేదు. అలా అని సాధారణంగా నాకు భయం అంటూ ఏమీ లేదు. ఏదో అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టే పిలిచాను తప్ప వాళ్ళను పిలవటం నాకు కూడా ఇష్టం లేదు. మరి మా పెద్దమ్మ అలా చెప్పడంతోనే, సరే పెద్దమ్మ, నేనైతే ఇల్లు వదిలి రాలేను, కానీ నా ఫ్రెండ్స్నైతే తోడుగా తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాను. కానీ ఎవరిని కూడా పిలవలేదు. ఏదో పెద్దమ్మతో మాట వరుసకలా చెప్పేశాను తప్పించుకోవటం కోసం. భోజనం చేసి రాత్రి 10 గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నారు. సరిగ్గా రాత్రి 11 గంటల 30 నిమిషాలు దాటింది. అయినా సరే నిద్ర పట్టడం లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంటే హఠాత్తుగా మా ఇంటి ముందు ఎవరో ఉన్నట్టు వారిని చూసి మా కుక్క అరవటం మొదలుపెట్టింది. వెంటనే డోర్ తీసి బయటికి వెళ్ళాను. అక్కడ చూస్తే వయసులో ఉన్న ఒక వ్యక్తి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ కనపడ్డాడు. తాను నిల్చున్నది చీకట్లో. నేను అతన్ని చూసి భయపడకుండా, ఎవరు మీరు, ఈ టైంలో ఎక్కడున్నారేంటి అని అడిగాను. అయితే మా పొలం పక్క నుండే మార్గం ఉంటుంది, ఆ మార్గంలో వెళ్తే చాలా గ్రామాలకు చేరుకోవచ్చు. మరి ఆ వ్యక్తి నేను అడిగే ప్రశ్నకు, నేను పలానా ఊరు వెళ్ళాలి, మా వాడు నా వెనకే వస్తున్నాడు, వాడి కోసం ఇక్కడ చూస్తున్నాను అని చెప్పడంతో అసలు విషయాన్ని అర్థం చేసుకుని సరే అని ఇంట్లోకి వెళ్ళిపోతుంటే చీకట్లో ఉన్నటువంటి అతని రూపం ఏదో తెలియని ఒక ఆకర్షణకు హఠాత్తుగా నన్ను లాగింది. ఎందుకు ఆ వ్యక్తిని చూడాలి అనిపించింది. ఇంటి బయట ఉన్న లైట్ ఆన్ చేసి బయట ఉన్న వస్తువుల్ని ఇంట్లో పెడుతున్నట్టుగా నటిస్తూ ఆ వ్యక్తిని గమనించాను. లైటింగ్లో ఆ వ్యక్తిని చూస్తుంటే నిజంగానే చాలా అందంగా కనిపించాడు. అంతే, ఇంకేం తెలీదు. ఒక్కసారిగా నా మనసు అతని కోసం ఆరాటపడుతున్నట్టుగా అయింది. అక్కడేమీ లేకపోయినప్పటికీ నేను పదే పదే తనను చూస్తూ ఉండగా తాను కూడా నా వైపు చూస్తూ తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా నటిస్తున్నాడు. అయితే ఊరి కొద్ది దూరంలో మా ఇల్లు ఉండటంతో మా ఇద్దరి పరిస్థితి ఎవ్వరూ గ్రహించలేదు. ఇక అప్పటికే నాకు ఏదోలా అయిపోయింది. ఇంకా అక్కడే ఉండి చూస్తే తాను నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని డోర్ క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. మెల్లగా కిటికీ ఓపెన్ చేసి దాని నుండి తననైతే గమనిస్తున్నాను. కానీ నేను గమనిస్తున్న విషయం తనకైతే అర్థమవుతుంది. ఇక తాను కూడా అక్కడ ఉండలేక నా వంక చూస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. తను నన్ను చూడటం, నేను తను చూడటం. ఇక అప్పటికే మేమిద్దరం కూడా ఒకరిపైన ఒకరు మనసు పడేసుకున్నాం. తనేమో తెలియదు కానీ నా మనసంతా తన వశమైంది. కానీ మేమిద్దరం కలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే తాను ఇంకొకరి కోసం ఎదురు చూస్తున్నాడు కనుక. మరేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకే కొంచెం సిగ్గుగా అనిపించింది. వెంటనే దాన్ని కూడా క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇక అప్పటికి దాదాపుగా రాత్రి 12 గంటలు కావస్తుంది. బెడ్ పైన వెళ్ళి కూర్చున్నాను కానీ మళ్ళీ ఎందుకో తెలియదు ఆ వ్యక్తినే నాకు చూడాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంది. వెంటనే లేచి పరిగెత్తుకుని వెళ్ళి మెల్లగా అదే విండోని ఓపెన్ చేసి చూస్తే ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. డోర్ తీసుకుని ఆ టైంలో ఇంటి బయటకు వెళ్ళాను. ఒకవేళ ఇంకా దూరంగా ఉన్నాడేమో, వస్తాడేమో అని చూస్తుంటే తాను ఎంతకీ కనిపించలేదు. నా మనసంతా కొంచెం ఏదోలా అయిపోయింది.
డేలా పడింది. ఛ, కనీసం ఒక్కసారి మాట్లాడినా సరే నాకిలా అనిపించేదే కాదు. తనది ఏ ఊరో కూడా తెలీదు. తన కోసం ఆలోచిస్తూ ఇక ఆశలు వదులుకొని తలుపును క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుందాము అన్న వేళ వెనక్కి తిరిగి నడిచిపోతుంటే మళ్ళీ ఆ వ్యక్తి కొద్ది దూరంలో ఉన్నట్టుగా ఒక చిన్న అలికిడి. ఉలిక్కిపడి అటువైపుగా తిరిగాను. ఆ చీకట్లో ముందు కంటే మరికొద్ది దూరంలో నన్ను గమనిస్తున్నట్టుగా కనిపించాడు. అంతే, మళ్ళీ నాలో ఆశలు చిగురించాయి. ఈసారి మాట్లాడదాం అనుకున్నాను, కానీ నా మనసు వెనక్కి నెడుతున్నట్టుగా అనిపించింది. నా అడుగులు కూడా వెనక్కి పడుతున్నాయి, కానీ నా చూపులు మాత్రం తన మీదే ఉన్నాయి. ఏం చేద్దాం, పిలిచి మాట్లాడదామా అని సతమతమవుతుంటే నా ఆశకు ఆజ్యం పోసినట్టుగా ఆ వ్యక్తి అప్పుడే నేరుగా నా వైపు నడుచుకుంటూ వచ్చి డోర్ తెరిచి ఉండటంతో తెగించి నా ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళి మా ఇంట్లోకి చేరుకున్నాడు. తాను అంత ధైర్యంగా వస్తుంటే, ఎవరు మీరు? కనీసం మీకు నాకు ఏ పరిచయం లేదు, మా ఇంట్లోకి వస్తున్నారేంటి అని అడిగాను. కానీ ఆ వ్యక్తి ఏ సమాధానం చెప్పకుండా ఇంట్లోకి చేరుకుని ఒక రూమ్లో కూర్చున్నాడు. ఇక అప్పటికే నా గుండె చాలా భారంగా మారితే వెతకబోయిన తీగ కాళ్ళకు తాకినట్టు తన కోసం తన వద్దకు నేనే వెళ్ళాలి అనుకుంటున్న వేళ తానే రావటం చాలా సంతోషంగా ఉంది. కానీ అసలు ఎప్పుడూ కూడా పరిచయం లేని వ్యక్తి ఇంత రాత్రి వేళ లోపలికి వచ్చేసరికి ఒకవైపు భయం కూడా కలిగింది. తన గురించి ఆలోచిస్తుంటే గుండె వేగం కూడా పెరుగుతుంది. ఒళ్ళంతా కూడా నెమ్మదిగా చలితో చెమటలు పడుతున్నాయి. కాళ్ళు చేతుల్లో వణుకు. కానీ అదొక రకమైంది. ఏం చెయ్యాలి? ఇంట్లోకి వెళ్దామా వద్దా అని చూస్తుంటే ఇక రెండు కళ్ళు మూసుకుని ఇదే నా ఆఖరి నిర్ణయం, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా నా అడుగులు వేగంగా లోపలికి చేరుకున్నాయి. వెంటనే డోర్ క్లోజ్ అయింది. శరీరం వణుకుతూ ఉంటే భారంగా మారినటువంటి ఊపిరి నెమ్మదిగా విడిచిపెడుతూ తన కోసం నా కళ్ళు వెతుకుతూ ఉంటే మా అన్నయ్య బెడ్రూమ్లో బెడ్ పైన తాను కూర్చున్నట్టు కనిపించాడు. నా పెదవుల్లో కూడా నెమ్మదిగా వణుకు. మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను, కానీ ఎందుకో భయంగా ఉంది. మళ్ళీ ప్రయత్నిస్తుంటే ఈసారి ఆ ధైర్యం మాత్రం రాలేదు. ఇంతలో తనే అక్కడి నుండి లేచి నా దగ్గరికి చేరుకుని నన్ను ఎత్తుకుని వెళ్ళి అన్నయ్య బెడ్ పైన పడేశాడు. భయంతో అరవాలని చూశాను, కానీ తాను ఎప్పుడైతే నన్ను తాకాడో ఆ ఒక్క స్పర్శతో నా గొంతు మోగపోయింది. ఒక్కసారిగా నన్ను తనపైకి లాక్కున్నాడు. నేను అతని పైన పడగానే అతని చేతులు నన్ను గట్టిగా చుట్టుకున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు, ఊపిరి ఆడటం లేదు. తను నన్ను మరింత గట్టిగా హత్తుకున్నాడు. అంతే, ఆ క్షణమే పూర్తిగా తనలో ఐక్యమైపోయాను. తరువాత ఏం జరగబోతుందో తెలియదు, కానీ ఏదో తెలియని ఒక రకమైన అనుభూతి. ఇక అంతవరకు తన కౌగిలిలో బంధించినటువంటి తాను ఒక్కసారిగా వదిలేశాడు. పైకి లేచి మోసి ఉన్నటువంటి తలుపుల్ని అలా తీసుకుని వెళ్ళిపోయాడు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలీదు. పూర్తిగా తన మైకంలో ఉన్నటువంటి నేను తన దగ్గరకు వెళ్తూ అలా చూస్తూ ఉండిపోయాను. ఇంటి నుండి తాను బయటకు వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని వెనక్కి పిలిచే ప్రయత్నం చేశాను, కానీ తాను మాత్రం వినిపించుకోలేదు. వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా మా ఇంటి వెనుక వైపుగా వెళ్ళి అలా చీకట్లో కలిసిపోయాడు. అంతే, అప్పటికి నాకు ఆశ్చర్యం కలిగింది. తానెవరో తెలీదు, ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలీదు. అప్పటికప్పుడు నా మనసును తన సొంతం చేసుకుని తన వైపుగా నన్ను తిప్పుకొని ఇంట్లోకి వచ్చి నన్ను తన కౌగిలిలో బంధించి పూర్తిగా తన మైకంలోకి తీసుకువెళ్ళాక ఒక్కసారిగా నన్ను విడిచిపెట్టి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎవరితను, అసలు ఎక్కడి నుండి వచ్చాడు అని ఆలోచిస్తున్నాను, కానీ తాను మాత్రం ఎక్కడి నుండో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నా కళ్ళు తన కోసమే వెతుకుతున్నాయి. ఇక అప్పటికే తాను వెళ్ళిపోయాడు. సమయం దాదాపుగా రాత్రి 1 గంట దాటుతుంది, కానీ సమయం మాత్రం కానరావటం లేదు. అంత సమయం ఒకే చోట నిలబడి ఉండటంతో
కాళ్ళు కూడా నొప్పులు పుడుతుంటే మెల్లగా అక్కడి నుండి జారుకొని మా ఇంటి ముందు ఉన్నటువంటి అరుగుపైన కూర్చున్నారు. ఇక అప్పటికే రాత్రి 1:30 దాటింది. ఊరి చివరిలో ఉన్నటువంటి మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా నేను తన కోసం ఆలోచిస్తూ కాసేపు అక్కడే ఉండే అదంతా కూడా ఒక భ్రమలా అనిపించాయి. కానీ అతని జ్ఞాపకాలు ఇంకా నెమరు వేసుకుంటూ మెల్లగా ఇంట్లోకి వెళ్ళి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని నా రూమ్లో పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, కానీ మెలకు వచ్చి చూస్తే ఉదయం 9 అయింది. ఇక అప్పటికే కాలేజ్ టైం కూడా దాటిద్ది. రాత్రి జరిగిందంతా కళ లేదంటే నిజమా అని ఇంకా దానికోసమే ఆలోచన చేస్తుంటే అది నిజంగానే అనిపించింది. కానీ కొంచెం వింతగా ఉంది. ఇలా కనపడటం, అలా రావటం, వెంటనే వెళ్ళిపోవటం, క్షణక్షణానికి అదే ఆలోచన నా మనసును 10 సార్లు ఆలోచింపజేస్తుంటే పగలంతా అదే యాతనతో గడిపి చీకటి పడగానే మళ్ళీ నాలో ఆశలు రేకెత్తాయి. ఈ రాత్రి తాను నా కోసం వస్తాడా అని మళ్ళీ తన కోసం ఆలోచించడం, ఎదురు చూడడం మొదలుపెట్టాను. ఆలోచించే కొద్దీ ఇంకా ఇంకా గుర్తొస్తున్నాడు. నా ఆశ తీరుతుందో లేదో అన్న అనుమానం ఎక్కడో కొంచెం బాధకు గురి చేస్తుంది. ఇలా సమయం గడుస్తుంటే మళ్ళీ విపరీతమైన చీకటి. రాత్రి భోజనం కూడా సిద్ధం చేసుకున్నాను, కానీ తినాలి అనిపించలేదు. సమయం గడుస్తుంది. గోడకు ఉన్న గడియారం వైపు చూస్తే రాత్రి 9 దాటిద్ది. కానీ భోజనం చేద్దామన్న ఆలోచనే లేదు. బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాను. మనసంతా కూడా తనపైనే ఉంది. ఇలా తన కోసం అక్కడక్కడే తిరుగుతూ ఉంటే సరిగ్గా రాత్రి 11 వరకు నరక యాతన అనుభవిస్తూ చివరికి ఆశలు వదులుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకుందామో అనేసరికి తలుక్కున ఒక మెరుపులా మెరిశాడు. మళ్ళీ తను నా కళ్ళ ముందు కనిపించాడు. తనను చూడగానే నా మనసులో ఎక్కడా లేని ఆనందం, విపరీతమైనటువంటి సంతోషం. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేశాను. వెంటనే లోపలికొచ్చాడు. తొలి రోజులాగే మళ్ళీ ఆ రాత్రి కూడా అలాగే ఓ గదిలో కలుసుకోబోతున్నాం. కానీ తాను ఎవరో తెలీదు. అందుకే ఊరు పేరు అన్నా తెలుసుకోవాలి అనుకున్నాను. తాను ఉన్నటువంటి ఆ గదిలోకి వెళ్ళాను. వెళ్ళగానే అదే పరిస్థితి. వెంటనే లాక్కున్నాడు. తన చేతుల్లో నలిగిపోతున్నాను. ఇక ఆ క్షణం తనతో మాట్లాడాలి అనుకున్న ఆలోచన కూడా మాయమైంది. మళ్ళీ ఇద్దరం ఒకటవబోతున్నాం. ఇక పూర్తిగా తన మైకంలోకి వెళ్ళిపోతున్న వేళ ఒక్కసారిగా కౌగిలి నుండి నన్ను విడిపించాడు. మళ్ళీ బెడ్పై నుండి లేచి నడిచి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుని నా వైపుగా లాక్కోబోయాను. కానీ నా చేతిని తప్పించుకుని ఒక్కొక్క అడుగు వేసుకుని అలా తలుపులు తెరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఇక నా శరీరాన్ని సర్దుకొని లేచి అతన్ని వెంబడిద్దాము అనేసరికి మళ్ళీ మాయమైపోయాడు. తొలి రోజులాగే ఏడుస్తూ గడిపాను. చాలాసేపటి వరకు నిద్రపోయాను, కానీ నిద్ర అయితే పట్టలేదు. ఇక ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసుకుని మిగతా పనులన్నీ పూర్తి చేసి కాలేజీకి వెళ్ళాలి అనుకున్నాను. కానీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అతని యొక్క రూపమే నాకు ఎదురవుతుంది. ఆ రోజంతా అలానే గడిచింది. సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి అమ్మ వాళ్ళైతే వచ్చేశారు. ఇక అంతవరకు ఒంటరిగా ఉండటంతో పూర్తిగా తన ఆలోచనలో ఉన్నటువంటి నాకు తోడు దొరకగానే వేరే ఆలోచన అయితే వచ్చింది. కానీ మధ్యలో మా ఇద్దరి మధ్య జరిగే దృశ్యం నాకు ఎదురవుతుంది. ఇక అంతా కలిసి గడిపే వేళ మా నాన్న నన్ను పిలిచి, ఇంట్లో ఆడపిల్ల ఉండగా మీ అన్నయ్యకు పెళ్లి చేస్తే కొందరు వేరేగా ఆలోచిస్తారు అని మీ వదిన వాళ్ళంతా కూడా మాతో అంటున్నారమ్మా. నాకు కూడా అది నిజమే అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం, మంచి సంబంధం ఏమైనా చూస్తాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. కానీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా చదువు పూర్తయితే కానీ పెళ్లి చేసుకోను అన్నాను. చివరికి నన్ను ఒప్పించలేక నా ఇష్ట ప్రకారమే విడిచిపెట్టేశారు. రాత్రైంది. అంతా కూడా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. నేను నా రూమ్లోకి వెళ్ళి చదవాలి అనుకున్నాను. కానీ నిన్నటిలాగే అదే సమయానికి
మళ్ళీ అబ్బాయి అయితే నాకు గుర్తొచ్చాడు. వెంటనే పుస్తకం తీసి పక్కన పడేశాను. తన గురించి అలానే ఆలోచిస్తుంటే ఆ 2 రాత్రులు ఎందుకలా జరిగిందో అర్థం కాలేదు. ఇక అప్పటికే అమ్మ వాళ్ళంతా కూడా నిద్రపోయారు. దాదాపుగా రాత్రి 11 గంటలు దాటిద్ది. ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఎంత ఆలోచించినా సరే ఇంకా కలవటం కుదరదేమో అనుకున్నారు. ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా వచ్చేశారు కదా. ఇక అదే ఉద్దేశంతో మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయాను. వెంటనే బాగా నిద్ర పట్టిద్ది. ఇక అప్పుడే నన్ను ఎవరో పిలిచేందుకు ప్రయత్నిస్తూ ఆ రూమ్కి ఉన్నటువంటి కిటికీ డోర్పై కొడుతున్నారు. ఆ శబ్దం కూడా చిన్నగా వస్తుంది. ముందుగా అయితే ఏదో అనుకున్నాను, కానీ ఆ తరువాత చూస్తే ఎవరో కిటికీ డోర్ని బలంగా తడుతున్నట్టుగా అయింది. వెంటనే మేల్కొని మెల్లగా లేచి ఈ టైంలో కిటికీ డోర్ కొడుతున్నదెవరు అని చప్పుడు కాకుండా దగ్గరికి వెళ్ళి చూశాను. అంతే. అలా చూస్తే అక్కడ ఉన్నది ఎవరూ కాదు, నిత్యం ఎవరి కోసమైతే నా కళ్ళు వెతుకుతున్నాయో తనే నా ముందు కనపడేసరికి ఏం మాట్లాడకుండా పరిగెత్తుకుని వెళ్ళి ఇంటి ముందు డోర్ తెరిస్తే తాను లోపలికి రావటం కుదరదని రూమ్కి వెనుక వైపుగా ఉన్నటువంటి డోర్ని చాలా మెల్లగా తెరిచాను. తాను వెంటనే లోపలికి వచ్చేశాడు. ఇంకా అక్కడ డోర్ వేయకముందే నన్ను 2 చేతుల్లోకి తీసుకుని అలా పైకి లేపి బెడ్ పైన పడేశాడు. కానీ ఆ రోజు మాత్రం నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన పేరు రఘు అని, వాళ్ళ ఊరు మా అత్తమ్మ వాళ్ళ ఊరు అని చెప్పడంతో అప్పుడే మాటలు కలిపినటువంటి నేను మాట్లాడేందుకు సిగ్గుపడుతూనే, మరి అదే ఊళ్ళో మా అత్తమ్మ ఉంటుంది, తను మీకు తెలుసా అని అడిగాను. తెలియకపోవటమేంటి, తాను ఉండే వీధి చివరిలో మేం కూడా ఉంటున్నాము అన్నాడు. మరి మనిద్దరికీ కూడా పరిచయం లేదు కదా. ఆ రాత్రి మా ఇంటి ముందు ఎవరి కోసం ఉన్నావు అని అడగ్గా, ఎవరి కోసమో కాదు నీ కోసమే అన్నట్టుగా నా వైపుగా చెయ్యి చూపించగా, అసలు మనకు ఇంతవరకు పరిచయమే లేదు, నేనెవరో నీకు తెలీదు, నువ్వు కూడా నాకు తెలీదు, మరి ఎలా వచ్చావో అని అడగ్గా, అదంతా కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది, మరి మీ అమ్మా నాన్న వచ్చేసారా అని అడిగాడు. వాళ్ళు వచ్చారని నీకెలా తెలుసు, అసలు ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి అలా అడగబోతుంటే, ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి, నువ్వు కోరుకున్నట్టుగానే వచ్చాను, నన్ను సంతోషపెడతావని అనుకుంటే నువ్వేకంగా నా జీవిత చరిత్ర మొత్తం అడుగుతున్నావు. అలా ఏదో రకంగా అనేసరికి తనకి సారీ చెప్పి, సరే ఇంతకీ నువ్వెలా వచ్చావు, ఎవరైనా నీతో తోడుగా వచ్చారా అని అడిగాను. ఎవ్వరూ రాలేదు, నేనే ఒంటరిగా వచ్చాను. ఇంతకీ ఇలా మాటలతోనే గడిపేస్తావా అని ఆ రోజు తాను నా పైన వాలిపోయాడు. అలా చేయటం నాకు ఇష్టం లేకపోయినా పూర్తిగా ఆ వ్యక్తి యొక్క వశమై ఉండటంతో తనకి అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరం ఒకటెగ్గాం. అప్పటికే అర్ధరాత్రి గడిచింది. మా ఇంట్లో వాళ్ళంతా కూడా హాయిగా నిద్రపోతున్నారు. చూడు, ఇంకా నువ్వు ఇక్కడే ఉండటం మంచిది కాదు, మనం కలిసి ఉన్నట్టుగా మా వాళ్ళకు తెలిస్తే కొంపలు మునిగిపోతాయి, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అనగా తాను కూడా అందుకు రెడీ అయ్యి మరుసటి రోజు వస్తానని చెప్పి ఆ వెనుక డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక అది మొదలు ప్రతి రాత్రి కూడా తాను రావటం, మేం కలుసుకోవటం జరుగుతుంది. సరిగ్గా 2 నెలలు గడిచేసరికి నాకు హఠాత్తుగా పీరియడ్స్ రావటం ఆగిపోయింది. కానీ అమ్మ అయితే అది పట్టించుకోలేదు. అయితే నా మనసులో మాత్రం ఏదో అనుమానం ఉంది. అప్పటికే 2 నెలల నుండి పీరియడ్స్ రావటం లేదు. కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆ విషయాన్ని వెంటనే నా స్నేహితురాలతో పంచుకున్నాను. అదేంటే, ప్రతి నెల కూడా మామూలుగానే వచ్చావు కదా, మరి ఇప్పుడు ఒక్కసారిగా రాకపోవటం ఏంటి, అది కూడా 2 నెలలుగానా? ఇలా జరిగిందంటే అనారోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లమై ఉండొచ్చు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు అంది. కానీ నేనెప్పుడూ కూడా ఇంతవరకు ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఒకవేళ అమ్మతో చెప్తే తాను ఏమంటుందో అని మనసులో భయం ఉన్నప్పటికీ నాకు పీరియడ్స్ రాలేదు అన్న విషయాన్ని తనతో చెప్దాము అనుకున్నాను. కానీ అప్పుడే నాకు విషయం తెలిసింది, ఒక స్త్రీ గర్భం దాల్చిన వెంటనే పీరియడ్స్ రాదని. అమ్మో, ఒకవేళ ఈ విషయం అమ్మకు తెలిస్తే హాస్పిటల్కు తీసుకువెళ్తుంది, డాక్టర్ చెక్ చేస్తే తనకు కూడా అనుమానం వస్తుంది.
ఇప్పటికే క్రమం తప్పకుండా ప్రతిరోజు మేమిద్దరం కలుస్తూ వచ్చాం. ఒకవేళ తన మూలంగానే నేను ప్రెగ్నెంట్ అయ్యారా? అలా ఆలోచిస్తుంటే భయంతో నా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయాన్ని ఈరోజే తనతో చెప్పాలి. ఎంత తొందరగా రాత్రి అవుతుందా అప్పుడు చెప్దామా అని చూస్తుంటే ఆ వేళ కూడా రానే వచ్చింది. తన కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ సమయం గడుస్తుంది కానీ తానైతే రావటం లేదు. నాలో ఏదో తెలియని ఒక భయం మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆ రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాను. అయినా సరే నాకేమీ కూడా తోచటం లేదు. సమయం మరింతగా గడిచింది. అయినా సరే తాను రావటం లేదు. ఏం జరిగిందో అన్న టెన్షన్లో ఉన్నటువంటి నాకు విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చింది. చివరికి బెడ్ పైనే కూర్చున్నాను. అప్పటికే దాదాపుగా రాత్రి 1 గంట దాటిద్ది. అయినా సరే తాను రాకపోయేసరికి ఏదో తెలియని కారణం వల్ల రాకపోయాడేమో. రేపైనా వస్తాడు కదా, అప్పుడు మాట్లాడొచ్చు అని నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆ రాత్రి గడిచిద్ది. మరుసటి రోజు కూడా గడిచిద్ది. అలా ఇంకొక రోజు కూడా అయింది. అయినా సరే తన ఆచూకీ లేదు. ప్రతి క్షణం కూడా నా మనసులో అదే ఆలోచన. ఒక్కో క్షణాన్ని ఒక్కో యుగంలో గడుపుతూ విపరీతమైన భయానికి లోనవుతున్నాను. ఇంకొక నెల రోజులు గడిచింది. అయినా సరే తన జాడలేదు. ఇక ఆ నెల కూడా నాకు పీరియడ్స్ రాకపోయేసరికి మా అమ్మకైతే అనుమానం వచ్చింది. అవును, అడగడం మర్చిపోతున్నాను. 2-3 నెలలుగా నీకు పీరియడ్స్ వచ్చినట్టుగా లేవు, ఏమైంది అని అడిగింది అమ్మ. అలా అడగడంతోనే నా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఇక భయపడుతూ ఏం చెప్పాలో అర్థం కాక ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు ఏదో చెప్తుంటే, నేను గమనిస్తున్నాను కదే 2-3 నెలలుగా నీకు రావటం లేదు. ఒకవేళ ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? పోనీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడిగింది. ఇక నేనైతే భయంతో ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నాలో భయాన్ని గమనించినటువంటి అమ్మ, ఏంటి ఏదో తప్పు చేసిందల్లా అలా చూస్తావంటే, రేపు కాలేజీకి వెళ్ళొద్దు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పింది. ఇక అప్పుడు నాలో అసలైన భయం మొదలైంది. హాస్పిటల్కి వెళ్తే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అమ్మకు తెలుస్తుందేమో అని ఏం చెయ్యాలా అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఆ రాత్రి ఎలా గడిచిందో కూడా తెలీదు. నేను వెళ్ళొద్దని చెప్తున్నా సరే అమ్మ మాత్రం బలవంతంగా తీసుకువెళ్ళింది. డాక్టర్ కూడా మా అమ్మకు బాగా పరిచయం ఉండటంతో ఆమెను కలవగానే నన్నైతే పరీక్షించింది. అసలు అమ్మాయి ఒంట్లో బ్లడ్డే లేదండి. మరి ఎంత నీరసంగా ఉందేంటి, ఏంటి కారణమని అడగ్గా వెంటనే మరికొన్ని టెస్టుల కోసం నన్ను ల్యాబ్కి అయితే పంపారు. అక్కడికి వెళ్ళాను అన్న మాటే కానీ భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎక్కడ విషయం బయటపడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటే కాసేపటికి బ్లడ్ రిపోర్ట్ అయితే వచ్చింది. చూస్తే అందులో కేవలం 4 పాయింట్లు మాత్రమే బ్లడ్ ఉందని తేలింది. ఇక డాక్టర్ గారు వెంటనే అమ్మను పిలిచి, వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఇలా ఉంటే ఏమవుతుందండి, అమ్మాయి పరిస్థితి రేపటి రోజున ఎలా ఉంటుందో తెలుసా అని మెడిసిన్ రాశారు. ఇకపై నుండి మంచి ఫుడ్ ఇవ్వమని చెప్పారు. ఇక డాక్టర్ మేడం అలా చెప్పేసరికి అమ్మయ్య, ఆ గండం నుంచి బయటపడ్డాను అనిపించింది. ఇక అప్పటి నుండి కూడా బాగానే తింటున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, వస్తున్నాను. ఇక అమ్మ కూడా క్రమం తప్పకుండా మంచి ఆహారాన్ని ఇస్తుంది. కానీ నా మనసు మాత్రం అతనిపైనే ఉంది. ప్రతిరోజు తన కోసమే ఆలోచన. ఇలా ఇంకొక నెల అయితే అయింది. సరిగ్గా అప్పుడే నాలో అసలైనటువంటి మార్పు మొదలైంది. 3 పూటలా కడుపు నిండా ఆహారం తీసుకునే నేను సరిగ్గా తింటం మానేశాను. అది చూస్తున్న అమ్మ బలవంతంగా ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తుంది. అమ్మ పెడుతున్నా సరే వద్దంటున్నాను. కొన్నిసార్లు తనతో భయంతో తింటున్నాను కానీ మళ్ళీ వెంటనే వాంతులైపోయేవి. ఇక అమ్మకేదో భయంగా అనిపించి నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళేది. మళ్ళీ చూస్తే బ్లడ్ అయితే పూర్తిగా పడిపోయేది. అంటే 3 లేదా 4 పాయింట్లకు. ఇక లాభం లేదని డాక్టర్ తాలూకు ఒక ఫ్రెండ్, తాను ఒక స్పెషలిస్ట్, తన దగ్గరికైతే నన్ను పంపారు. తాను కూడా నా పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయింది. క్రమం తప్పకుండా మెడిసిన్ వాడమని చెప్పి ఇంటికి పంపారు.
అది వాడుతూనే ఉన్నాను. కానీ తిన్నటువంటి ఆహారం శరీరంలో ఉండటం లేదు. అప్పటికే మోషన్స్ కూడా విపరీతంగా పెరిగాయి. నీళ్లు తాగిన, ఆహారం తీసుకున్నా వెంటనే మోషన్ అయిపోయేది. ఇక లాభం లేదని నన్ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మెడిసిన్ పడుతుంది, కానీ మోషన్స్ అయితే ఆకలేదు. ఇక విపరీతంగా వాంతులు కూడా దానికి తోడయ్యాయి. ఒక్క 4 రోజులైంది. అంతవరకు కళ్ళు తెరిచి చూస్తున్న నేను ఆ రోజు నుండి కళ్ళు కూడా తెరవటం మానేశాను. సాధారణంగా అంటే సుమారుగా 50 కిలోలు బరువుండే నేను 20 కిలోల వరకు వచ్చేశాను. శరీరం అంతా కూడా ఒకచోట చుట్టుకున్నట్టుగా అయిపోయింది. ఆహారం కూడా పడిపోయింది. ఇక డాక్టర్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను కోలుకోలేదు. ఒకరోజు డాక్టర్ నేను ఉన్నటువంటి వార్డుకొచ్చి నాన్నను, అమ్మను పిలిచి, మీ అమ్మాయి పరిస్థితి అయితే ఇప్పటికీ చాలా క్రిటికల్గా ఉంది. ఇంకా ఇక్కడే ఉంచాలి అనుకుంటే డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఎలాగో అమ్మాయి బ్రతికే ఛాన్స్ కూడా లేదు కదా, ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారు. ఆ మాట వినగానే నాన్న భయపడి ఏదో ఒక విధంగా నా బిడ్డను కాపాడండి అని వేడుకున్నారు. ఏం లేదండి, ఇప్పటికే మించిపోయింది, ఇంకా ఏ అవకాశం కూడా లేదు అనగా వెంటనే నన్ను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అది కూడా ఇంట్లో కాకుండా ఏ వేళలో నా ఊపిరి ఆగిపోతుందా అని గడపలోనే ఒక మంచం పైన వేశారు. ఇక బంధువులంతా కూడా రావటం, చూడటం, వెళ్ళిపోవటం. వచ్చిన వాళ్ళంతా కూడా ఈరోజు లేదంటే రేపు అమ్మాయి చనిపోతుంది అని ఇక రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉంటే వారు నన్ను చూసి అరవటం, నేను వాళ్ళని చూసి అరవటం, మా అమ్మ నాన్నలంతా కూడా బాధపడటం ఇలానే జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా కూడా ఏడవటం, వాళ్ళని చూసి అమ్మా నాన్నలు కూడా ఏడవటం. అయితే 2-3 రోజుల్లో చనిపోతుందని డాక్టర్ చెప్పారు. కానీ అప్పటికే 9 రోజులైంది. ఆ రోజు మా అమ్మమ్మ రాత్రి వేళలో రేపు కాక ఎల్లుండి అమావాస్య, ఈ అమావాస్య దాటితే మన బిడ్డకు పర్వాలేదు, లేదంటే అమావాస్య రోజుకు చనిపోతుందని తాను కూడా ఆశలు వదిలేసింది. ఇంతలో మా ఊరిలో ఒక ఇంటి నిర్మాణం, అంటే ఆ ఇల్లు కట్టడం కోసం సిటీ నుండి కొందరు మేస్త్రీలైతే వస్తున్నారు. చాలా రోజుల నుండి వారు వస్తూనే ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి మా అన్నయ్యకి కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఎలాగో ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాం కదా, వాడిని ఒకసారి కలుద్దామని వాళ్ళు పని పూర్తయ్యాక వారు కూడా మా ఇంటికైతే రావటం జరిగింది. వారు వచ్చేసరికి గడపలో ఎముకల గూడులా కనిపిస్తున్న నన్ను చూశారు. ఎవరిది, ఇలా ఉన్నారేంటి, ఏమైంది అని అడగ్గా నా పక్కనే కూర్చున్న అమ్మ తను మా అమ్మాయి అని చెప్పింది. అమ్మ, ఏంటమ్మా మీరు చెప్పేది, ఇలా ఉందేంటి? కొద్ది రోజుల క్రితమే చెల్లమ్మని చూశాను, ఇంతలో ఇలా అయిపోయిందేంటి, కారణమేంటి అని అడగ్గా తెలియదని చెప్పింది అమ్మ. ఇక అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుని మాకు తెలిసినటువంటి ఒక ఆమెను తీసుకొస్తారు, అది కూడా మీరు సరే అంటేనే అని చెప్పగా ఇప్పటికే ఎన్నో చేశాం, చాలా హాస్పిటల్స్ కూడా తిప్పాం, కానీ తనలో ఎటువంటి మార్పు లేదు. మరి అలాంటి వారిని తీసుకువస్తాను అంటే వద్దంటానా బాబు, తప్పకుండా తీసుకురా అని ప్రాధేయపడింది. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆమెను మా ఇంటికి తీసుకొచ్చారు. చూస్తే తాను ఒక హిజ్రా, సుమారుగా 60 ఏళ్ల పైనే ఉంటుంది. తను నన్ను చూడగానే వెంటనే నా చేతిని తీసుకుని ఆమె తలపైన పెట్టుకుంది. తనకేమనిపించిందో తెలియదు, కానీ పక్కనే ఉన్న మా నాన్నను పిలిచి ఒక్కసారి గడ్డపార తీసుకుని రమ్మని చెప్పింది. ఇక వెంటనే లోపల ఉన్న గడ్డపార తీసుకొచ్చాడు అన్నయ్య. ఇక మిగతా వాళ్ళంతా కూడా తనను చూస్తున్నారు. గడ్డపార తీసుకురావటం ఏంటి, దాంతో తాను ఏం చేస్తుందని వారంతా కూడా గమనిస్తుంటే ఇంకా నా చేతిని ఆమె తలపైనే పెట్టుకుంది. అన్నయ్య రావటంతోనే నా చేతిని క్రింద పెట్టి నా ముఖాన్ని తన చేత్తో తరుముతూ, బంగారు తల్లి, నీకేం కాదు, నువ్వు భయపడుకో, కళ్ళు తెరిచి చూడటం లేదు, కానీ చాలా బాధపడుతున్నావు, నాకు అర్థమవుతుంది అని స్పృహలో లేనటువంటి నాతో తన వెంట రమ్మని అన్నయ్యను, నాన్నను, అలాగే ఆ మేస్త్రిని ఇంటి వెనక్కి తీసుకువెళ్ళింది. తానక్కడ ఏం చేయబోతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఆశ్చర్యంలో ఉన్నాం. ఇక అప్పటికే ఇంటి వెనుక పూల మొక్కలు వేసుకుని ఉంటే అక్కడకు తీసుకువెళ్ళి ఒక నిమ్మకాయ చేత పట్టుకుని
రెండు కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగింది. తన తలపై నుండి నిమ్మకాయ వెనక్కి విసిరింది. తాను విసిరినటువంటి ఆ నిమ్మకాయ ఆ వెనుక భాగంలో మొక్కలు ఉండే మధ్యన పడింది. అక్కడికి వెళ్ళి సరిగ్గా ఇక్కడ 4 అడుగుల లోతులో ఓ గొయ్యి నిర్మించమని చెప్పింది. ఇక అన్నయ్య మరియు ఆ మేస్త్రి ఇద్దరూ కలిసి అలానే మట్టిని తవ్వటం మొదలుపెట్టారు. ఇక 3 అడుగులు వచ్చేసరికి ఇక్కడ తవ్వండి, కొంచెం జాగ్రత్తగా తవ్వండి, పెట్టె ఉంది అని చెప్పింది. తన కళ్ళకేదో కనిపిస్తున్నట్టుగా అలా చెప్తుంటే ఇంతలో ఇంకొక అడుగు కూడా వారైతే తవ్వారు. సరిగ్గా అప్పుడే బాగా మట్టి పట్టేసినటువంటి ఒక పెట్టె అయితే కనిపించింది. అది కూడా చెక్కతో తయారు చేసిన పెట్టె. దాన్ని వెంటనే బయటకు తీసి చూస్తే అది పూర్తిగా ఎలా అంటే మట్టిలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉంది. దాన్ని తెరిచి అందులో ఉన్నటువంటి నలుపు రంగు వస్త్రాన్ని బయటకు తీసింది. అది చూడగానే అందులో ఏదో మూట కట్టినట్టుగా కనపడింది. ఏమై ఉంటుందని వారంతా ఉత్కంఠతో చూస్తుంటే మూటకు ఉన్నటువంటి ఒక్కొక్క ముడిని విప్పుతుంటే చిన్నపాటి దుర్గంధం బయటపడుతుంది. అలా పూర్తిగా విప్పు చూస్తే కోడి ఎముకల్లాంటి కొన్ని ఎముకలైతే కనిపించాయి. అందులో ఒక చిన్న మనిషి పుర్రె కూడా ఉంది. దాన్ని చూసి మా వారంతా కూడా హడిలిపోయారు. ఇక ఆ దృశ్యాన్ని ఆ వేళలో చూడటం కోసం మా ఊరంతా ఎగబడింది. వాటిలో ఓ గుడ్డతో తయారు చేసినటువంటి బొమ్మ, ఆ బొమ్మకు ఒళ్ళంతా కట్టుకట్టినట్టు నల్లని దారాలు కనిపించాయి. వాటిని చూసి అంతా విస్మయం చెందారు. ఇక వెంటనే ఆ బొమ్మను తీసుకుని అగ్నిలో కాల్చగా అక్కడతో దాని పని పూర్తయింది. ఇక అప్పటికప్పుడు అదే మంటల్లో బొమ్మను కాల్చి ఇక నీ కూతురు బ్రతుకుతుంది, తనకు తిరిగే లేదు, కానీ నీ చెల్లెల్ని ఇక ముందు నీ ఇంటికైతే రానివ్వకు అనేసరికి ఊరి వాళ్ళంతా ఏం చేసింది అని అడగ్గా, ఏం చేసిందా, వీడి కూతుర్ని చంపాలి అనుకున్నదే అది. అందుకే వారి ఊరిలో ఉన్నటువంటి ఒక మంత్రగాన్ని కలిసి వాడి ద్వారా ఒక యువకుడు ఆత్మను బంధించి అప్పుడే ఒక చిన్నపిల్లవాడిని సమాధి చేస్తే ఆ రాత్రి ఆ పిల్లవాడి శవాన్ని సమాధి నుండి తీసి వాడి ఆత్మ ఈ పిల్లవాడి శవంలోకి పంపించారు. ఆ విధంగా ఆత్మను ఈ శవంలోకి పంపాక నీ చెల్లెల కొడుకు ఈ శవాన్ని ఈ పెట్టెలో రాత్రివేళ తీసుకొచ్చి వాడి తల్లి అంటే నీ చెల్లెలు చెప్పిన చోట ఇక్కడే పాతి పెట్టారు. ఇక అప్పటి నుండి ఈ పిల్లవాడి శరీరంలో దాగి ఉన్న యువకుడి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉండేది. మరి నీ చెల్లెలు మీకు తెలియకుండా ఈ పని చేస్తున్నట్టుగా నటిస్తూ ఈ ప్రదేశంలో పాతబడి ఉన్నటువంటి ఈ శవాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఇక్కడే గార్డెన్ కోసం స్వయంగా మట్టి పోయించింది. కానీ ఆ విషయాలేవి కూడా మీకు తెలియదు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుందని మీరంతా కూడా నమ్మారు. మిమ్మల్ని మోసం చేసింది. ఇలా జరిగాక అది ఇక్కడే తిరుగుతున్న వేళ మీరు ఒకసారి ఎక్కడికో వెళ్ళారు. నీ కూతురు ఇంట్లో ఉన్న వేళ అది మనిషి రూపంలో వచ్చి నీ కూతుర్ని వశం చేసుకుని ప్రేమలో దింపిద్ది. ఇలా జరిగిన ప్రతి విషయాన్ని వివరంగా చెప్పి ఆ ఆత్మ తాలూకా పేరును కూడా చెప్పిద్ది. ఆ పేరును మా నాన్న వాళ్ళతో చెప్పి నీ చెల్లెలు ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి ఈ పేరుతో ఉన్నటువంటి వ్యక్తి బ్రతికే ఉన్నాడా లేక చనిపోయాడా అని అడుగు చూడు, అప్పుడు నిజం బయటపడుతుంది అనగా ఇక అప్పటికప్పుడు ఆవిడ అక్కడ ఉండగానే వేరే వ్యక్తి ద్వారా తనకు తెలిసినటువంటి వ్యక్తులకు ల్యాండ్లైన్ ద్వారా ఆ రోజుల్లో ఫోన్ చేసి విషయాన్ని అడగ్గా ఆ పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు అని చెప్పారు. అది వినగానే మా ఊరంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ఆమె నా దగ్గరకు వచ్చి అన్ని పరిహారాలు చేసి ఇక మీదట జాగ్రత్తగా చూసుకోండి, తనకి ఏమీ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజే నేను కళ్ళు తెరిచాను. అన్ని రోజుల వరకు లిక్విడ్ మాత్రమే తీసుకునే నేను ఆ తరువాత ఆహారం తీసుకోవటం ఇలా రోజు రోజుకి మార్పు వచ్చి 4 నెలలు తిరిగేసరికి యథాస్థితికి వచ్చాను. ఇవన్నీ కూడా మా అత్తమ్మకు తెలియటంతో ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తారు అని భయపడి అప్పటి నుండి మాతో మాట్లాడడం కూడా మానేసింది. మేము కూడా పూర్తిగా తనని వదులుకున్నాం.
ఆ తరువాత నాకు ఒక చక్కని అబ్బాయితో పెళ్ళయింది. ఇప్పుడు నేను 2 పిల్లలకు తల్లిని కూడా. ఈ విధంగా విద్యావతి అనే మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు మనతో పాటు వారి జీవితంలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనను షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగి ఉంటే దాన్ని మా అందరితోనూ పంచుకోవాలి అనుకుంటే వెంటనే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. వీలైతే మీకు అక్కడే మా యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది.